నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలకి అయితే సీట్లు చిరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తుంది. ఇంతక ఎవరే ఆ ఎమ్మెల్యే, ఎవరు ఆ ఎమ్మెల్యే సీట్ అంటే తనకు వస్తుందా రాదా, జగన్ హ్యాండ్ ఇస్తున్నారా లేకపోతే సీట్ ఇస్తున్నారా, అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీలో ఇప్పటివరకు మనం చూసాం, చాలామంది జంప్ అయ్యారు, చాలామందికి ఏమో సీట్లు లేవని చెప్పారు. అయితే ఇప్పుడు సీట్లు ఇవ్వట్లేదు అన్న దాంట్లో చాలామంది బయటికి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇంకొంతమంది ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. రీసెంట్గా ఒక పేరు అయితే మళ్ళీ బయటకు వచ్చింది. జనసేనలో గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలోకి వచ్చారు, రాపాక వరప్రసాద్. సో ఇప్పుడు తనకు కూడా తత్వం బోధపడింది అని చెప్పేసి తనే చెప్పడం జరుగుతుంది. సో తనకి కూడా సీటు ఉంటుందా ఉండదా అనే ఒక డైలమాలో ఉన్నారు. అంటే ఇంతకీ జగన్ గారు మరి తనకు సీట్ ఇస్తారా ఇవ్వరా సార్, ఎలా చూడాలి అసలు? అంటే మరి అంతేనండి, అదేదో అంటారు, మనం ఒకడు కళ్ళు పొడిస్తే మనం వేరే విధంగా మనం ఇంకోళ్ళ చేత పొడిపించుకుంటాం అన్నట్టుగా ఈయన లేక జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సీటు రాపాక వరప్రసాద్ గారు, దట్టు రాజోల్ నియోజకవర్గం. సో ఆ రాజోల్ నియోజకవర్గం గెలిచిన అతను కూడా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని విడిచిపెట్టి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఉన్న ఒక్క సీటు ఉంటే ఏముంటుందనో, లేకపోతే మనకు వాల్యూ ఉండదనో, లేదంటే సంపాదించుకోవడం అవదనో, ఈ కారణాలు ఏవైతేనే ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచాలనుకోవాలా, లేదంటే ఏదో ఎడం కాలుతో తన్ని వెళ్ళిపోయారు, సంథింగ్ వెళ్ళిపోతే అసలు నీకు అంతకుముందు స్టోరీ ఏంటంటే ఇదే వ్యక్తి అంతకుముందు వైసీపీలో ఉన్నారు, ఈయన ఫస్ట్ వైసీపీలో ఉన్నారు, మళ్ళీ జనసేనకి ఈయనకి అవకాశం ఇస్తే ఇక్కడ జనసేన ద్వారా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు ఆయనకి జనసేన టికెట్ ఇస్తామా ఇవ్వమా ఏమీ క్లారిటీ చెప్పట్లేదు, ఊరించి ఉసుగొలుపుతున్నట్టుగా ఉంది తప్ప క్లారిటీ లేదు. మరోవైపు అమలాపురం ఎంపీ సీటుకి మీరు వెళ్ళండి పోటీ చేయండి అంటున్నారంటే క్లారిటీ లేదు. మరోవైపు ఈ రాజోలకు కూడా వేరే వ్యక్తుల్ని, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన కూడా మొన్న ఇప్పుడు చూసాను న్యూస్లో, ఆయన వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి ఆయనకు కూడా అక్కడ ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు తత్వం అంతే కదా, ఇప్పుడు గుర్తు రావాలి ఆయనకి, అరే అవును కదా ఆ రోజు ఆయనకి అనవసరంగా ఆయన పక్క పెట్టేసి ఆయన తోసేసి ఇందులోకి వచ్చేసాను కదా అని ఫీలింగ్ ఇప్పటికైనా రియలైజ్ అయితే సంతోషం. బట్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వట్లేదు జనసేన టీడీపీ, ఎవరికి ఎలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. అది మాత్రం ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్తున్నారు. మొన్న తాడేపల్లి గూడెంలో జరిగిన సభలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారనిపించింది. అంటే ఇటువంటి వాళ్ళకి మరలా మేము దగ్గర చేర్చుకోము, హక్కును చేర్చుకోము, ఎవరికి భయపడేది లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరెన్ని లేఖలు రాసినా, ఎవరెన్ని బెదిరింపులు పాల్పడినా మేము మొదటి నుంచి మాతో ఎవరెవరైతే జెండాలు పట్టుకొని నిలబడి ఇది ఉన్నారో, నమ్మకంగా ఉన్నారో వాళ్ళ వరకే ఫస్ట్ ప్రయారిటీ, ఇటువంటి వారికి ఇవ్వకూడదు అని నిశ్చయించుకున్నట్టుగా ఇండైరెక్ట్గా అదే అర్థం వచ్చేలాగా చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. మోర్ ఓవర్ ఇప్పుడు ఆయన 6% ఓటింగ్ని కాస్త 10 నుంచి 12% పెరుగుతున్న నేపథ్యంలో నాకు ఇంకా పూర్తిగా గవర్నమెంట్ ఫామ్ చేసే ఇంత ఓటింగ్ పర్సంటేజ్ రావట్లేదు. దానికి కారణం ఎవరు? ఈ ప్రజలే, ఈ ఓటర్లే. సో అలాంటప్పుడు నాకు ఖచ్చితంగా ఒక పెద్ద పార్టీతో, అనుభవజ్ఞ పార్టీతో, అనుభవజ్ఞ అధినేతతో కలిసి పనిచేయడం నాకు ఫ్యూచర్లో అవసరం, నాకు ఆ అనుభవం అవసరం. పైగా మన ఏజెంట్లు కానీ, పోలింగ్ ఏజెంట్లకు ఎప్పుడైనా పనిచేశారా? మన కార్యకర్తలకి ఎన్నికల నిర్వహణ అంటే తెలుసా? వీళ్ళందరికీ ఏం తెలియదు. మన వాళ్ళందరూ కొత్తగా ఉన్నారు, వాళ్ళందరికీ టీడీపీ లాంటి అనుభవం పార్టీతో సమన్వయంగా కలిసి వెళ్తే వీళ్ళకి కూడా పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఎలా ఉండాలి, ఎన్నికల నిర్వహణలో ఎలా ఉండాలి, షెడ్యూలింగ్ ఎలా ప్లాన్ చేయాలి, ప్రతి నియోజకవర్గంలో ఎటువంటి వ్యక్తులతో మనం కలిసి నడవాలి, అవన్నీ కూడా అనుభవం వస్తాయి. కాబట్టి ఎవరెన్ని లేఖలు రాసినా, ఎవరెన్ని ఇలాంటి చేసినా కూడా నేను టీడీపీతోనే కలిసే పోటీ చేస్తాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, అంత క్లారిటీగా ఉన్నాడు ఆయన. ఒకనొక టైంలోనే తనకి ఇష్టం లేకపోయినా, అంటే తను సీఎం అవ్వాలనుకుంటున్నాను కానీ వేరే వాళ్ళతో ఇది చెప్పిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి, మీరు వినే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు, తనకు పైకి మాత్రం ఇట్లా యాక్ట్ చేస్తున్నారు కానీ లోపల మాత్రం తన తత్వం వేరే ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. అందులో వాస్తవం లేదంటారు? లేదు. ఒకవేళ ఆయన అలాంటి వాడు అయితే మళ్ళీ నేను సింగిల్గానే పోటీ చేస్తున్నా అంటాడుగా. మొదటి నుంచి కూడా ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చేల్చదలుచుకోలేదు అని చెప్తున్నాడు 2019 నుంచి కూడా. 2019లో సరే వీళ్ళందరూ, ఈ మహానుభావులు అందరూ సోకాడు, పవన్ అన్న నువ్వు సూపర్ అన్న, తోపర్ నువ్వు పెట్టావు, నువ్వే సీఎం అయిపోతావు. ఆయన ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా గోల సీఎం పవన్ అని. ఏమైంది? అంటే ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఆంధ్రాలో వద్దన్నా, నువ్వు ఇక్కడికి రా, తెలంగాణలో నువ్వు పోటీ చేయి, మేము ఇక్కడ గెలిపించుకుంటే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిండ్రు. మరి చెప్తారు, ఎంతమంది చెప్తున్నారు అలాగా? రాజకీయం, సినిమా. అందుకే ఆయన చిరంజీవి గారిలా ఆవేశపడిపోవట్లేదు, తూచి వెళ్తున్నాడు. చిరంజీవి గారికి ఆవేశపడలేదు కానీ చిరంజీవి గారిని మభ్య పెట్టారు, చాలామంది మోసం చేశారు అప్పట్లో. కాబట్టి అది పెద్ద స్టోరీలండి. బట్ ఈయన అలా కాదు, జాగ్రత్తగా వెళ్తున్నాడు, జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తున్నాడు.
అదే మంచి పద్ధతి. ఒక రాజకీయం అంటే ఆ ఓపిక సహనం ఉండాలి. ఇప్పుడు కాకపోతే 2029కైనా మన గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే కాన్ఫిడెన్స్తో ఉండాలి. నిజంగా మరి 2 సీట్లలో ఓడిపోతే మళ్ళీ 3వ రోజు బయటకు వచ్చాడమ్మ ప్రజల్లోకి. గాజువాక ఓడిపోయాడు, భీమవరం ఓడిపోయాడు కదా. 2 సీట్లలో ఓడిపోతే మరొక లాంటోడైతే తల వంపుతో తలదించుకొని, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు 18 సీట్లతో ఉన్నారు ఆయన పిఆర్పి. ఉండొచ్చు కదా, అలా కంటిన్యూ అయితే నెక్స్ట్ సీఎం అయ్యేవారేమో. మరి ఆయన ప్రజలు తట్టుకోలేకపోయారు, ఇతర కారణాలు తెలియదు, కానీ తీసుకెళ్లి కాంగ్రెస్ అప్పుడే అలా కంటిన్యూ అంటే అయ్యేవారేమో. అంతమంది 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయనే స్ట్రాంగ్గా లేకపోతే, ఈయనకి అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఈయన రాపాక్ గారు అటు వెళ్ళిపోతే ఇంకెలా ఎవడైనా నిజంగా ఉంటాడా? విదేశాలు పారిపోతాడు ముఖం చూపించలేక. 3వ రోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చాడు. మీ నమ్మకాన్ని నేను చూరగొనలేకపోయాను, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను, నన్ను నమ్మండి, నాకు అవకాశం ఇవ్వండి మళ్ళీ స్టార్ట్ చేశాడు. 2000 అప్పుడు కూడా చెప్తున్నాడు, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చను. ఇప్పుడు మొన్న అప్పుడు టీడీపీ కూడా 60 స్థానాల్లో సెకండ్ ప్లేస్కి వచ్చేయడానికి కారణం జనసేన వేరేగా పోటీ చేయడం వల్ల. చాలా క్యాలిక్యులేషన్ ఉన్నాయి, మీరు చూస్తే అర్థమవుతాయి. సో ఈసారి అలా చేయను. ఖచ్చితంగా ఆ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఎండగట్టాలి. ప్రశ్నిస్తున్నాను. ఎంత దారుణమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు. కంపల్సరిగా మనం ప్రభుత్వం వైపు ఉంటాం. మనం టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం. తప్పేముంది? ఇప్పుడు ఒక పెద్ద దేశానికి చిన్న దేశం సపోర్ట్ మద్దతుగా ఉండి 2 అలయన్స్ అవ్వకూడదా? ఐక్యరాజ్య సమితి అనేది దగ్గర 140 దేశాలతో అప్పట్లో ప్రపంచ యుఎన్ఓగా ఏర్పడింది, అన్ని దేశాలు కలిపి ఒక సంస్థగా. అలాగే ఒక దేని మీద పోరాడాలంటే ఒక పెద్దోడితో చిన్నోడు జత కట్టచ్చు, ఒక చిన్నోడితో పెద్దోడు జత కట్టచ్చు. అంటే ఇప్పుడు మరి వరప్రసాద్ గారి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అక్కడ సీట్ వస్తుందా రాదా? అంటే ఇప్పటివరకు మనం చూస్తున్నట్టయితే ఎవరికి కూడా అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేకి అయితే సీట్ ఇవ్వలేదు. మనం చూస్తే వైసీపీలో 90 స్థానాల వరకు ఇవ్వట్లేదంటమ్మా. 175లో 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే గెలిచి విజయకేతనం ఎగరవేసిన ఎమ్మెల్యేలకు కూడా మొండి చేయి చూపించబోతున్నారు. ఎందుకు? వాళ్ళ గ్రాఫ్ బాగాలేదన్నా. ఇప్పుడు అది నిజంగా ఎలా ఉందంటే, వాళ్ళ గ్రాఫ్ బాగుంటే ముఖ్యమంత్రి జగన్ వల్ల గెలిచారంట, గ్రాఫ్ బాగాలేకపోతే వాడిది బాగాలేదంట. ఇది ఎక్కడమ్మా? అయితే నీ మహిమ అవుపోతే నా మహిమ అన్నాడు. మరి ఇప్పుడు ఈ 90 మందిని తీసేయడానికి గల కారణాలు వాళ్ళ బిహేవియర్ బాగాలేదంట, వాళ్ళ గ్రాఫ్ బాగాలేదంట, సర్వేలు చెప్తున్నాయంట. మరి ఓకే, అట్లా మలుచుకుంటున్నారు. ఎక్కడైనా అవ్వకపోతే నీ పని సరిగా లేదంటే ఏంటమ్మా సరి చేయలేదని నీమే తోసేయడం. బాగా అయితే చూసామా నేను పర్యవేక్షణ చేయడం ఎంత బాగా అయిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అట్లా ఉంది ఇక్కడ. బాగుంటే నా ఫోటో వల్లే, నా పనితనం వల్లే, నా తీరు వల్లే మీకు క్రేజ్, బాగాలేకపోతే మీ బిహేవియర్ బాగాలేదంట. అట్లా చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి తత్వం బాధపడుతుంది. లాభం ఏంటి? ఇప్పటికి అర్థం అవ్వాలి. ఇక్కడ 2 ఏళ్ళ ముందుటే అర్థం అవ్వాలి. RRR గారు లాగా. RRR గారు ఫస్టే అర్థమైనా అన్నది. అలాంటి వాళ్ళు నెల్లూరులో ఆయన గారు, ఇంకో ఆయన రీసెంట్గా లావు, ఒంగోలు, వీళ్ళందరూ కూడా ముందు తత్వం బాధపడిన వాళ్ళకి అందులో ఈయనొకడు. పైగా అట్లా చూసారా, కట్టుకున్న భర్తను వదిలేసి ఇంకోటి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా అది వస్తే చేరదీస్తాడమ్మ వాడు. ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలుగుతాడు? ఇప్పుడు తత్వం బాధపడుతుంది. సరే కానివ్వండి, ఎవరు రియలైజేషన్ వాళ్ళకు ఉంటుంది. ఎట్లా అందుకు ఇప్పుడు ఎంత ఇదిగా చెప్తున్నప్పుడు లిస్ట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విడతల వారికి ఇప్పుడు 9 లిస్టులు రిలీజ్ చేశారు. 175 మంది 9 సార్లు. అంటే ఇంకా మారే ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 170ని 3 భాగాలు చేసి 3 లిస్టులు ఏదో వచ్చు కదా, అంతే కదా. పోనీ 25 చొప్పున వేసుకున్న 4, 3, 7 లిస్టులు చేయొచ్చు కదా. 9 లిస్టులు ఏంటమ్మా? అంటే ఇంకా క్లారిటీ లేదు. భయము, ఎవరిని పెడితే బెటర్, ఎవరిని పెడితే వస్తుంది అన్న డైలమాలో ఉన్నారు. ఎప్పటి వరకు అవుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.